సార్ ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? కాపు సామాజిక వర్గం తనకేమీ చేయలేదు, 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడించారని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలపై ఎలా పరిగణించాలి ఈ వ్యాఖ్యల్ని? దయించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా కొంచెం సెన్స్ తెచ్చుకుని మాట్లాడితే చాలా బాగుంటదండి. ఆయన మాట్లాడుతున్న మాటలకి, ఆయన ప్రవర్తిస్తున్న తీరుకి, ఇదేదో సినిమాలో అల్లు అర్జున్ చూడండి, ఏంట్రా గ్యాప్ తీసుకున్నాం అని ప్రతిరోజు మనం ప్రశ్నించవలసిన దౌర్భాగ్య స్థితి క్రియేట్ చేస్తున్న ఆయనకి అసలు నాకు అర్థం కావట్లే. యు ఆర్ డూయింగ్ ఏ కోవర్ట్ ఆపరేషన్ ఫర్ ద సేక్ ఆఫ్ తెలుగుదేశం. బ్రహ్మాండమైన ట్రాప్ వేశారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ట్రాప్ కి వైఎస్ఆర్సీపీ వాళ్ళు బొక్క బోర్లో పడ్డారు. రేమన్ గారు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే ఋషికొండకి గుండు కొట్టేశారని చెప్పి కూటమి వాళ్ళందరూ కలిబడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాంటి సువర్ణ అవకాశం సింహాచలం కొండకి నున్న గుండు కొట్టారు. ఏది రిలయన్స్ డేటా సెంటర్ ఏదో చెప్పి. సో దాని విషయం ఎక్కడ చర్చనీయాంశం అవుతుందో, తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయ సహకారాలతో ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ నేను 15,000 కోట్లు రిలీజ్ చేసింది మళ్ళీ అమరావతికి. సో ఓవరాల్ గా 40,000 కోట్లు. అండ్ అక్కడ ఆల్రెడీ ఒక రైల్వే స్టీల్ బ్రిడ్జ్ ఒకటి కట్టారు. దాన్ని క్రేన్ల సాయంతో నిలబెట్టలేదు. అది ఎప్పుడు నెత్తిమే పడిపోద్ది, ఇవాళ రేపట్లో పడిపోద్ది. ఎందుకు తెలుసా సార్? ల్యాండ్ సింక్ అవుతుంది. అక్కడ సింక్ అయ్యి ఆ బ్రిడ్జ్ నిలబడక పడిపోయే పరిస్థితి ఉంది. ఇవి ఎక్కడ డిబేటబుల్ టాపిక్లు కాకుండా చాలా స్ట్రాటజికల్ గా ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయనకి కూడా ఆయన ఉపయోగపడని ఒక దిక్కుమాల రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి మళ్ళీ మన నెత్తికి పెట్టారు. ఇప్పుడు ఈ 4 రోజుల పాటు మీరు కూడా చూడండి, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి, ఇదే పవన్ కళ్యాణ్ టాపిక్ చర్చిస్తున్నాం. కానీ నేను చెప్పిన ఈ 3 ప్రస్తావనలు ఎక్కడైనా ఉన్నాయా? మీరు ఆలోచించండి. సో ఈ ట్రాప్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని పడి దాని చుట్టూ కాకుండా పవన్ కళ్యాణ్ చుట్టే ఆట ఆడుకోవడానికి బ్రహ్మాండమైన వెసులుబాటు తెలుగుదేశం వేస్తే ఆ ట్రాప్ లో పడిన వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈయన ఎఫిషియన్సీ, క్యాపబిలిటీ, ఇప్పుడు దీని గురించి మాడొచ్చు. దమ్మిడికి పనికిరాడు ఇతను. ప్రత్యక్ష రాజకీయాల్లో చేతకాని ససవతనం అంటారు. ఆ చేతకాని ససవతనం ఇతని దగ్గర మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది ప్రతిసారి. మీకు ఒక విషయం చెప్తా, సామాజిక వర్గం వేడి నీళ్ళకి చల్లనీళ్ళు దూడవ్వాలి. వాళ్ళు ఎప్పటి నుంచో, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ మహానుభావుడు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన తర్వాత ఒక ఐకానిక్ పర్సనాలిటీ కోసం ఎతుకులు అనుకుంటున్నారు వాళ్ళు. ఎవరో ఒకరు మా సామాజిక వర్గం పరంగా ఓ పెద్ద మనిషి ఒక సముచిత స్థానంలో ఉంటాడని. సో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వీళ్ళ అన్నయ్య గారు అప్పుడు ఆ సామాజిక వర్గ సహాయ సహకారాలతోనే 18 స్థానాలు ఇచ్చారు. ఆయన నిజంగా నిలదొక్కుని ఉంటే వాళ్ళ పొలిటికల్ వ్యాక్యూమ్ సార్, ఖచ్చితంగా ఈయనకు ఒక ఆపర్చునిటీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యి ఉందను. కానీ ఎంతసేపు ఒక జడ్డి తరహా రాజకీయాలు ఎవరికో ఒకడికి జోకడానికి తప్ప వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి అన్నది కొణిదెల గారికి సంబంధించిన విషయంలో లేదండి. దయించి చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక గొప్ప నటుడు. ఆయనకు కొంచెం సేవా తత్పరత ఉంది. ఏదో చారిటబుల్ ట్రస్ట్ త్రూగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని దాని త్రూగా మంచి పనులు చేస్తారు తప్ప వాళ్ళకి ఎవ్వరికి ఆ ఫ్యామిలీలో పొలిటికల్ చరిష్మా అన్నది లేనే లేదు. అది ఉన్నదాని భ్రమలో మన్ని ఉంచి పైపచ్చి ఈసారి వాళ్ళ సామాజిక వర్గాన్ని కూడా పణంగా పెట్టేశారు. ఇవాళ ఆయన చాలా రోజుల తర్వాత ఏదో ఆరోగ్యం అన్నారు, మొత్తానికి ఫ్యాన్స్ చేతులు పట్టుకుంటే జబ్బలు పడిపోయేట, దానివల్ల ఏదేదో చెప్పుకొని వచ్చారు. ఓవరాల్ గా వచ్చి ఈ కునుకు రోగాలకి ఎప్పటికీ పరిష్కారం లేదు. కానీ రాజకీయాలు ఏడు చేస్తారంటే అవి తప్ప అన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు 2 సార్లు ఓడగొట్టారు. అప్పుడే కదా నీకు భయం అన్నది ఏంటో ఒంటికి ఆవరించి, ఒక్కరితో నాకు చేత కాదు, నాకు తోడు నీడే సినిమా, నన్ను నా పార్టీని పెట్టించిన తెలుగుదేశం సన్నిధిలో సేద తీరకపోతే ఓటు బ్యాంక్ చీలగొట్టడానికి 1924 నాతో ఎక్స్పెరిమెంట్లు చేయిస్తే నా ఒరిజినల్ బతుక్కి ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఓటు బ్యాంక్ పెరగట్లేదు. ఇవాళ 21కి 21 స్ట్రైక్ రేట్ చెప్పుకున్నా సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. అది కూడా ఎలా చెప్పాలి? స్వతంత్రంగా జనసేన పార్టీ వాళ్ళ కుమారస్వామి గారి లాగా నిలబడి ఉంటే, అరే వీళ్ళకి 21కి 21 వచ్చే కింగ్ మేకర్ అయ్యే దగ్గర ఛాన్సెస్ పోయే, ఎందుకంటే 134 తెలుగుదేశంకి వచ్చారు మనం మాట్లాడుకుని ఉన్నాం. అది ఏంటి కాకుండా 13 సీట్లు తెలుగుదేశం వాళ్ళు ఇస్తే వీళ్ళ దగ్గర నాయకులే లేరు. పైపంచి పార్టీ సిద్ధాంతాల గురించి ఇంకోసారి దయించి మాట్లాడొద్దని చెప్పండి సార్. నేను 2 చేతులు దండం పెట్టి వేడుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నాకు సిర్రెత్తుకు వస్తుంది. పర్యావరణం కేసులు, ఎన్జిటి కేసు వేశారు, ఇసుక రీచులు తవ్వించారు తెలుగుదేశం అని చెప్పి 100 కోట్లు పెనాల్టీ వేయించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ అలా బొలిశెట్టి గారు అన్ని పర్యావరణ కేసులు వేసి ప్రాణాలు తినేశారు రుషికొండతో సైతం. వాటిలన్నింటినీ ఛేదించుకుంటూ నిక్కచ్చిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏం చేశారో మనం చూసాం. ఇప్పుడు కళ్ళ ముందు ఇదే పర్యావరణానికి ఆటంకం కలిగిస్తూ సింహాచలం అన్న దగ్గర బొలిశెట్టి గారు అయితే వెళ్ళిపోయారు. మిగిలిన ఇంకోడవడు పర్యావరణం గురించి ప్రాథమిక సిద్ధాంతాన్ని పట్టించుకునే పార్టీలో ఒక కార్యకర్త లేడా, నాయకుడు లేడా? అంచేత గమ్మున ఉండమన్నాడు సార్. దయించి నా ఇది పార్టీ సిద్ధాంతాలు ఇలాంటి తప్పేలా కబుర్లు ఎవరికి చెప్పొద్దని చెప్పండి. 3వ పాయింట్ ఇక్కడికి వచ్చారు కదా, ఈ పార్టీ సిద్ధాంతం జనాల్లోకి తీసుకెళ్ల దగ్గర
అధికార ప్రతినిధులు ఛానల్కి వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళకి దిశ దశ ఎవడు తెలుగుదేశాన్ని ఎలా జోకాలన్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తాడు వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు చేసి కోతి పనుల వల్ల వాళ్ళ లెక్కచ్చిగా వాళ్ళ మాన ప్రాణాలకి బలిపెట్టి మరీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జన సైనికులకి రక్షణ లేదు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వల్లే వేవరమైన పరిస్థితులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వాళ్ళకి అతిగతి లేదు. ఏంటి నాకు అర్థం కాదు. ఒక పక్క తెలుగుదేశంలో వర్మగారు లాంటి సస్పెండ్ చేస్తారు, తిరువూరు ఇన్ఛార్జ్ జనసేన పార్టీ సస్పెండ్ చేస్తుంది, ఒక సీనియర్ లీడర్ ఉభయ గోదావరి జిల్లాలో 37 డైరెక్టర్లు ఉంటే 36 మంది ఒకే సామాజిక వర్గంకి ఇస్తే ఆయన సస్పెండ్ చేసేస్తారు. ఇంకెప్పుడు సార్ వాళ్ళు ఇంకెప్పుడు నిలబొట్టుకుంటారు? క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం ఏమైనా జరుగుతుందంటే 150 మందితో ఉన్న దగ్గర 20 లక్షల మంది సభ్యత్వాలు నమోదు అయ్యన్నారు. 500 మంది రూపాయలు తీసుకుంటున్నారు. సభ్యత్వాలకు ఏం ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు? స్పాన్ ఆఫ్ నో టైం ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకి? ఇక్కడ గ్రాండ్ కాకతీయ స్టింగ్ ఆపరేషన్ టీవీ మూర్తి గారు, ఇప్పుడు టీవీ మూర్తి గారు అంటాం కానీ ఆయన గతంలో మహామూర్తి గారే కదా, అవమానమే కదా బయటకు వచ్చాడు ఆయన. అవును. మరి చిత్తశుద్ధి పకోడీ కబుర్లు దయించి చెప్పండి సార్, జర్నలిస్టులు చాలా మందికి తెలిసి ఏంటన్నది. ఇవన్నీ గమనించకుండా ఉన్నాం అనుకుంటారా? ఏమనుకుంటారు? ఏ రోజు వచ్చారు ఓ ట్రాక్ షూట్ వేసుకుని వచ్చేసి వాళ్ళ రన్నింగ్ చేస్తూ బ్రేక్ టైంలో వచ్చినట్టు ఒక విలాసవంతమైన ఒక ప్రవచనాలకు చెప్పేసి పోతే అక్కడ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఆడిపోసుకోవడమే. నన్ను కంపారిజన్ చేస్తారా? ఇన్ని కంపేర్ చేస్తే ఎవరికి వస్తుంది సార్? ఇంకొకటి ఆ కంపారిజన్ క్రమంలోనే ఆ ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతను గుర్తు చేస్తూ కాపు సామాజిక వర్గం ఏ సామాజిక వర్గం అయితే 2024లో తనకు వెన్నంటిగా నిలిచిందో ఆ సామాజిక వర్గాన్ని కుక్కలతో పోల్చినటువంటి పరిస్థితి, దీనిపై చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతుంది కాపుల నుంచి. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని? సింపుల్ గా చెప్తా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు, కుటుంబ సభ్యులు రోజు ప్యాంట్రీ పెట్టి వండేసాం, ఆయన్ని సేవ చేసాం, తత్పరత అన్ని చెప్పారు. నాకైతే ఆ టర్మ్ లో పయ్యావుల కేశవరుగా కనబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏసీ లేక. ఆయనకు ఉన్న ఆరోగ్య పరిస్థితి, ఆయనకున్న చర్మానికి సంబంధించిన విషయంలో ఏసీ కండిషన్స్ లో ఉండాలని చెప్పి పాపం ఆయన రిక్వెస్ట్ తోనే ఏసీ పెట్టారు. అంత మునుపు లోకేష్ గారు చాలాసార్లు వెళ్ళారు, భువనేశ్వరం గారు చాలాసార్లు వెళ్ళారు, కానీ ఏసీ విషయం ఎక్కడ ప్రస్తావన రాలేదు. ఆ తరుణంలో నిజంగా సేవా తత్పరత చాటుకున్న పయ్యావుల కేశవ్ కనబడుతుంటే ఈయన రాజకీయ అవసరం కోసం ఎగేసుకుని ఏ తెలుగుదేశం నాయకుడికి లేని దగ్గర ఈయనొక్కడు వెళ్ళి లోపలికి వెళ్ళి పార్టీ పొత్తెట్టేసుకున్నా ఇక మీద నుంచి కంటిన్యూ అయిపోతూ ఉంటాడు. అంత మునుపు నోవాటెల్లో అష్ట దిగ్బంధం చేసి జైలు అయితే మనం బెగబెగలు ఆడిపోతున్న దగ్గర చంద్రబాబు నాయుడు గారి దౌత్యం పారొచ్చి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు కలిసిన విషయం మర్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చేదాకా పొత్తు కాదు కదా, కానీ ఈయన రోడ్ల మీద దొల్లేసి నన్ను ఆపేస్తారా, నన్ను పొడి చేస్తారా అని చెప్పి రోడ్లంతా ఇచ్చేసుకుంటూ వెళ్ళి చంద్రబాబు గారిని కలిసి పొత్తు డిక్లేర్ చేసుకున్నాడు. అప్పుడు నిజంగా ఎవరిదండి అడావిడి? నిజంగా ఆయన మీరు అన్నట్టు ఊర్లో పెళ్లి అయితే కుక్కలు అడావడని పవన్ కళ్యాణ్ గారు అనలేకుండా దేనికో అడావడని చెప్పి దాన్ని కవర్ చేస్తూ చూడండి వీధిలో పెళ్లి చిన్నపిల్లలు చెప్పలేదు అదే మీనింగ్. కానీ మీనింగ్ అదే అని మనం అటాచ్ చేసి బదులు ఇప్పుడు మీనింగ్ ఆయనకి అర్థం వచ్చేలా చెప్తే అర్థం అవుతుంది. అప్పుడు ఎవరు పడతారు? ఎవరికి అడావిడి? మీకెందుకు అడావిడి? ఊరుగాలు ఒకటి ఏడుస్తుంటే సూర్యులో చుట్టకాలు ఏడిచినట్టు ఆయన జైల్లో పడి నానా బాధలు పడుతుంటే లోదరగాడ వాళ్ళ బెయిల్ కాకపోతుంటే అప్పుడు వెళ్ళి మీరు పొత్తులు మాట్లాడుకుని సక్రమంగా మీ రాజకీయ పార్టీని మీరు నిలబెట్టేసుకుంటారా? ఇదేంటి మీరు జైల్లో ఉండిపోయారు, ఇప్పుడు పొత్తుకెళ్ళిపోతే నన్ను పట్టించుకునేవాడు అని మీకు అప్పటి నుంచే భయం మొదలైపోయింది. మీకు గమనించారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కనుక కలిసి పొత్తు డిక్లేర్ చేయకపోతే కర్మగాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే కంటిన్యూ అయిపోయారు అనుకోండి ఎలక్షన్స్ అయ్యేదాకా. నన్ను ఎవరు కాపాడుతారని భయంకి పక్కన బాలకృష్ణ ఉన్నా లోకేష్ ఉన్నా ఈయన డిక్లేర్ చేశాడు. వీళ్ళిద్దరూ బిక్క చచ్చిపోయి ఆయనే చూస్తారు. మీరు గమనించారు లేదు? ఆ రోజు బాలకృష్ణకి అయితే నోటని మాట్లేదు. సో ఇవన్నీ గమనిస్తున్న దగ్గర నిజంగా చెప్పాలంటే అసలు నిన్న మీటింగ్ దేనికి? మాకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నాలి సార్? ఈ చిన్నపిల్లల ఆటలాగా మిమ్మల్ని ఆటలో అరటి పండ్లు ఆయన వాడుతుంటే మీరు వాడబడుతుంటే ఈ పెళ్లికి ఎలకసాక్షల్లో మీకు నరేంద్ర మోడీ గారు కూడా మీ ఇంటికి వచ్చి పరామర్శించేస్తే గడ్డంకి రంగు కూడా వేసుకోవడం మర్చిపోయారు, వచ్చారు. చాలా గంభీరంగా యాజ్ యూజువల్ గా ప్రతిసారి చేతలకి మాటలకి పొంతం లేని మాటలు ఎప్పుడైతే మాడతారో అదే మాటలు మాట్లాడి ఆఖరికి ఫుట్బాల్ లో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు ఆఖరికి మీ సామాజిక వర్గాన్ని కూడా అంత మాట అనేసారు మీరు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు ఎంతో మంది పెద్దవాళ్ళు, ఉదాహరణకి హరిరామ్ జోగే గారు, మీకన్నా ఆ సామాజిక వర్గం కోసం కేఎస్ఎస్ అని కాపు సంక్షేమ సమితి అని గ్రామాల విస్తరించుకున్నాడు. మీ పార్టీ విస్తరించిందో లేదో కూడా నాకు తెలియదు. నిజంగా హరిరామ్ జోగే గారు ఆ కేఎస్ఎస్ కి దానికి అంత టైం సేకరించే దగ్గర అందులో 1/10 వాళ్ళ కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇప్పటికి రాజకీయ క్షేత్రంలో అందరూ ఎంపీలు అయిపోయినట్టు ఆ కొడుకు కూడా ఎంపీ ఎమ్మెల్యే అయిపోయి అందులో. వాళ్ళు నిజంగా సామాజిక వర్గం పట్ల చిత్తశుద్ధి చాటుకుంటున్న వాళ్ళు.
ముద్రగడ గారు చూడండి, వదిలేసాడు రాజకీయాలు, వదిలి ఏదో సామాజిక వర్గం కోసం అవును. తపన పడుతుంది. అలాగే నాకు ఇక్కడ హైదరాబాద్ లో నాకు చాలా మంచి మిత్రుడు ఉన్నాడు, పరసా పరమేశ్వరరావు గారిని, పెద్ద ఆయన, మా కుటుంబ ఓకే. పెద్దతో సమానం ఆయన. ఓకే. ఆయన్ని కూడా చూస్తాం సార్, 10 మందికి ఎలా సాయం చేయాలనే దాంట్లో తపన పడుతుంటాడు ఆయన. ఆయన ఎప్పుడు ఫ్రంట్ ఎండింగ్ వారియర్. మేమందరం ఆయన గుర్తించుకుని, సార్ మీరు మా పెద్ద మనిషి ముందు ఉండండి, మేము బతిమాలుతాం. ఆయన మాకన్నా పెద్దోడైనా సరే చాలా చిన్నపిల్లలా కలిసిపోతాడు. మా అందరికీ అన్ని ఏర్పాట్లు అయితేనే కానీ ఆయన కంటి మీద కొనుక్కు కూడా పోడు, ఎక్కడికైనా మేము ఆయనతో పాటు బయటికి వెళ్తే. మేమందరం తింటేనే కానీ ఆయన తిన్న లాస్ట్ దాకా. ఇంట్లో మా అమ్మ ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు పరమేశ్వరరావు గారు మా అమ్మ. అలాంటి మనుషులు ఉన్న దగ్గర ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడో నాకు అర్థం కాదు. ఇవాళ మేము నిజంగా చెప్తున్నాను, ఆ సామాజిక వర్గ పరంగా ఏదో విధంగా మన వాళ్ళు సముచిత స్థానంలో పెద్ద మనిషిగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూర్చోబెడితే లాస్ట్ టైం ఓడగొట్టారు. ఏటి మీరు పెద్ద తీసుమారు కానండి, మీరు ఏడు చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వచ్చారు చెప్పండి. అట్లీస్ట్ ఆ సామాజిక వర్గంకైనా అట్లీస్ట్ రిజర్వేషన్స్ ప్రాస్పెక్ట్ లో కానీ, లేదంటే ఏదైనా కన్సర్నేషన్, అసలు మీకు ముద్రగడ గారికి ఏ ప్రాస్పెక్ట్ లో తగువై ఉంటుందండి చెప్పండి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి శత్రువు కాబట్టి మీకు కూడా శత్రువు అయిపోయాడు అంతే. ఓ పక్క మీ అన్నగారు ఊరికే కాలు మొక్కుతారు కదా 10 మంది సమక్షంలో, మీ అన్నగారిని కూడా అడగరు అట్లీస్ట్ ముద్రగడ గారి స్థాయి ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో, సామాజిక వర్గ పట్ల చిత్తశుద్ధి ఏంటో. ఎన్ని ఉత్తరాలు రాసి ఉంటాడండి హరిరామ్ జోగి గారు మీకు. దేంట్లోంచైనా మీకు ఒక్క విషయం కూడా అవగతం లేదా సామాజిక వర్గ నేపథ్యం ఏంటో. ఇదేంటండి ఇది నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ రాజకీయం, ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకొక విషయము ఉండండి సార్, మీరు ఒక నిమిషం ఆగండి. చౌదరి సామాజిక వర్గం కళ్ళ ముందు కన్సాలిడేట్ వాళ్ళని ఎలా కూర్చోబెట్టుకున్నారు ముఖ్యమంత్రి కింద చూసిన తర్వాత కూడా మీ వాళ్ళు మీకోసం పరితపించి ప్రతిసారి ఓటమైనా ప్రతిసారి అవమానాలు అని చెప్పి నిలబడి నెక్కచ్చిగా ఉన్నా సరే మీకు చేతకాక 164 స్థానాలు 170 స్థానాల్లో నిలబడే సామర్థ్యం దగ్గర పట్టుకున్న లీడర్ని 10 ఏళ్ళైనా తయారు చేసుకోకపోతే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి నాకు అర్థం కదా. 199% దౌర్భాగ్యం మీ దగ్గర పెట్టుకుని అలో లక్ష్మణ సామాజిక వర్గం మీద ఏడుపు, ఇంకా స్వార్థం. నేను గెలిపించలే, మా అన్నయ్యకి అన్యాయం చేశారు, మా చిన్న అన్నయ్యకి అన్యాయం చేశారు, చేసినోడు కూడా మీకే పక్కన పెట్టుకుని ఆ సన్నిధానంలో శాఖ తీరుతూ దేనికి సార్ మీరు అంటే మైకెట్టుకుని వస్తారు మన ఎత్తికి. ఓవర్ యాక్షన్ తప్ప.